సీఎం చంద్రబాబు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశులతో కలిసి చంద్రబాబు తిరుమలలోని గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు పలకరించారు. అతిథి గృహం వద్ద వర్షం పడుతున్న కారు దిగి కార్యకర్తల వద్దకు వెళ్లి చిరునవ్వుతో మాట్లాడారు. చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ చెప్పి పరదాలు కట్టారు. మీరందరూ తడిచిపోయారు. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడుంది, టేబుల్ ఎక్కడుందో ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ స్టేట్ లో మడత పెట్టేసి చంద్రబాబుకు స్వాగత విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపించాయి. పర్యటన సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. గాయత్రి నిలయం వద్ద సీఎంకు స్వాగతం పలికేందుకు వాహనం వద్దకు టీడీడీ అధికారులు ఎవరూ రాలేదు. ఆయన వాహనం దిగి గాయత్రి నిలయం లోపలికి వెళ్లిన తర్వాత పుష్పగుచ్చం ఇచ్చేందుకు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మం యత్నించగా సీఎం తిరస్కరించారు. మీరందరూ తడిచిపోయారు. సీఎం చంద్రబాబు పర్యటనలో తిరుమలలో అతిథి గృహం వద్ద పరదాలు కట్టారు. వాటిని చూసిన మంత్రి లోకేష్ అధికారులను ప్రశ్నించారు. పరదాలు కట్టడం పోలీసులకు అలవాటైపోయిందని లోకేష్ అన్నారు. కట్టొద్దంటే కడుతున్నారని, ముందు ఈ అలవాటు మార్చాలని చెప్పారు. ఫ్లైఓవర్ పై మొదటిసారి పోలీసులను చూశాను అంటూ లోకేష్ నవ్వారు. Mana?